జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. రాజ్యాంగ పరిరక్షకులు బయలుదేరారు. చేతిలో ఎర్రటి రాజ్యాంగ ప్రతిని పట్టుకొని దేశమంతా తచ్చాటన చేస్తున్నారు. 2 పర్యాయాలు విపక్ష పార్టీ హోదాను కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి కొబ్బరి చిప్ప దొరికినట్టు విపక్ష హోదా లభించింది. 2 అంకెలకే పరిమితమైన రాహుల్ గాంధీ విపక్ష నేత హోదా అయితే పొందారు. దశాబ్ద కాలంగా విపక్ష హోదా లేదు కాబట్టి తిరగలేదు, కానీ ఇప్పుడు ఆ హోదా దక్కినందుకైనా తన కర్తవ్యాన్ని నెరవేర్చాలనుకుంటున్నారేమో తీరిక లేకుండా దేశమంతా సంచరిస్తున్నారు. హత్రాస్, మణిపూర్, గుజరాత్ ఇలా ఒకటేమిటి వచ్చింది 99 సీట్లైనా ప్రధాని పదవి దక్కినట్లుగా పచార్లు కొడుతున్నారు. మణిపూర్లో రాజ్యాంగం మంటగలుస్తోందని, గుజరాత్లో తాము వస్తే గాని ప్రజలకు న్యాయం జరగదన్నట్టుగా రాహుల్ జబ్బలు జరుచుకుంటున్నారు. నిజానికి రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని ఎంతమేర పరిరక్షించగలరు చూద్దాం. రాజ్యాంగం అన్నది రాజకీయ నాయకుల్లో పావుగా మారిపోయింది. నిజానికి అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి ఎమర్జెన్సీ సమయంలోనే చెల్లుచీటి పడింది. ఇక ప్రజాప్రతినిధులను సంతలో పశువుల్లాగా కొనుగోలు చేసినప్పుడు రాజ్యాంగ ప్రతులు సిగ్గుపడ్డాయి. ఇందులో దేశంలోని రాజకీయ పార్టీలు అన్నింటికీ భాగముంది. మొదలుపెట్టిందైతే కాంగ్రెస్ పార్టీనే. పార్లమెంట్లో అనురాగ్ ఠాకూర్ ప్రశ్నించినట్లు రాజ్యాంగంలో ఎన్ని పేజీలున్నాయనేది కాంగ్రెస్కు తెలుసో లేదో మరి. తెలంగాణలో ప్రస్తుతం డిఎస్సి పోస్టులపై రగడ కొనసాగుతోంది. రేవంత్ రెడ్డి డిఎస్సి నిర్వహిస్తామని ప్రకటించారు. జూలై 18వ తేదీ నుంచి పరీక్షలు. ఇందులో అభ్యర్థులు కొన్ని డిమాండ్లు తెరపైకి తీసుకొచ్చారు. తమకు 11,000 పోస్టులు చాలవని, మరికొన్ని నెలలు ఆలస్యమైన పర్వాలేదు కానీ మెగా డిఎస్సి నిర్వహించమన్నది అభ్యర్థుల డిమాండ్. దీంతోపాటు కనీసం ఇప్పుడు నిర్వహించే డిఎస్సినైనా ఒక 3 నెలల తర్వాత నిర్వహించమని కోరుతున్నారు. తమకు చదువుకోవడానికి కొంత సమయం కావాలని అభ్యర్థిస్తున్నారు. నిజానికి పోస్టుల పెంపు అన్న డిమాండ్ పట్ల న్యాయం అన్యాయాల సంగతి అటుంచితే డిఎస్సిని కనీసం 3 నెలలు వాయిదా వేయాలన్నది మాత్రం కాస్తంత అంగీకారమైంది. ఇప్పటి వరకు డిఎస్సిని నిర్వహిస్తారో లేదో అనే సందిగ్ధంలో అభ్యర్థులు పూర్తి స్థాయిలో ప్రిపరేషన్ అవ్వడం కాస్తంత కష్టమైన పనే. అందులోనూ కొంతమంది సొంత పనుల్లో నిమగ్నమై ఉంటారు. పచారీ కొట్లలో పనిచేసేవారున్నారు. రైతు కూలీలుగా పనిచేసిన వారు ఉంటారు. వీరంతా పోస్టులకు నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ప్రిపరేషన్ మొదలు పెడతారు. అందుకే పరీక్ష తేదీని కొద్ది రోజులు పోస్ట్పోన్ చేయడం అన్నది అంగీకారయోగ్యమైన డిమాండ్. కానీ రేవంత్ సర్కార్ దీనిపై వెనక్కి తగ్గడం లేదు. తాము చెప్పిన తేదీనే పరీక్ష నిర్వహించి తీరుతామని కుండబద్దలు కొట్టారు. అడిగిన వారిని ఈడ్చుకెళ్లారు. ధర్నాలను ఉక్కుపాదంతో అణిచివేశారు. జర్నలిస్టులను వదలలేదు. రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. వారిని అరెస్టులు చేశారు, కొట్టారు కూడా. నిజానికి రాహుల్ గాంధీ రాజ్యాంగ ప్రతిని పట్టుకొని తిరగడానికి ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కూడా ఒక కారణమే. మోదీ ప్రభుత్వం మీడియాను అణచివేస్తోందన్నది అతని ప్రధాన ఆరోపణ. దేశంలోని వార్తాపత్రికలన్నీ మోదీ గుప్పిట్లో ఉన్నాయని, వీటికి తాము స్వేచ్ఛ కల్పిస్తామని, అందుకు రాజ్యాంగమే తమ స్ఫూర్తి అని ప్రసంగిస్తూ ఉంటారు. అటువంటప్పుడు తెలంగాణలో మీడియాను అణచివేసినప్పుడు జర్నలిస్టుల పట్ల పోలీసుల వ్యవహార శైలిని రాహుల్ గాంధీ ఎందుకు పరిశీలించడం లేదు? ఒక రకంగా తెలంగాణలో అణచివేత ధోరణి సాగుతున్నా తనకేది కనిపించదన్నట్లుగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? మొన్నటికి మొన్న యూపీ ఎంపీ చంద్రశేఖర్ ఆజాద్ అలియాస్ రావణ్ మీడియా మిత్రులను బెదిరించినా పట్టించుకున్న పాపాన పోలేదు. మణిపూర్లో రాహుల్ గాంధీ పర్యటించారు. అక్కడ జరుగుతున్నది జాతుల మధ్య వైరం. కుకీలు, మైతీ తెగల మధ్య కొనసాగుతున్న ఈ వైరం దశాబ్దాల కాలం నాటిది. దీనికి కాంగ్రెస్ కానీ నేటి బీజేపీ కానీ సరైన మందు వేయలేకపోతోంది. తాత్కాలికంగా ఈ ఘర్షణలను ఆపడానికి కృషి చేస్తున్నాయి, కానీ పూర్తి స్థాయిలో పరిష్కారం అయితే లభించడం లేదు. దాదాపు ఏడాది క్రితం మొదలైన ఈ ఘర్షణలు ప్రస్తుతం దాదాపుగా సద్దుమణిగాయి. అక్కడక్కడ మాత్రమే చెల్లాచెదురు ఘటనలు జరుగుతున్నాయి. ఈ సమయంలో రాహుల్ గాంధీ మణిపూర్లో పర్యటించారు. రాహుల్ గాంధీ ప్రస్తుతం కేవలం ఒక ఎంపీ కాదు, ఆయన దేశంలో ఒక విపక్ష నేత. దేశ నిర్మాణంలో ఆయన కూడా భాగమే. ఎక్కడ ప్రజలకు అన్యాయం జరిగినా ప్రభుత్వానికి ఎత్తి చూపాల్సిన అవసరం ఉంది. అవసరమైతే తానే దాన్ని పరిష్కరించి ప్రభుత్వం చెయ్యని పనిని తాను చేశానని కూడా చూపించుకోవచ్చు. రాహుల్ గాంధీ మణిపూర్ పర్యటనలో కుకీలు, మైతీ తెగల పెద్దలతో సమావేశమయ్యారు. కానీ అది అపరిష్కృతంగానే మిగిలిపోయింది. కేవలం రాజకీయ ప్రచారంగానే ముగిసింది. నిజానికి ఈ 2 తెగల పెద్దలను కూర్చోబెట్టి వారి మధ్య ఏకాభిప్రాయం తీసుకొచ్చి ఉండట్లయితే విపక్ష నేతగా విజయం సాధించిన వారు అయ్యేవారు. కానీ దీన్ని ఒక రాజకీయ పర్యటనగా ముగించడంతో మణిపూర్ సమస్య అన్నది పరిష్కరించలేని అతిపెద్ద సమస్య అని రాహుల్ గాంధీ సైతం పరోక్షంగా అంగీకరించినట్లయింది. మణిపూర్లో రాజ్యాంగం అపహాస్యం అవుతోందన్న వాదన కూడా నిజమని నిరూపించే అవకాశం కోల్పోయినట్లయింది. రాజ్యాంగ పరిరక్షణ అనేది కేవలం మాటలకే పరిమితమైతే సరిపోదు. దీనికి ఎంతగానో శ్రమించాలి. ముందుగా రాజ్యాంగానికి ఎక్కడ ప్రమాదం ఏర్పడిందో ప్రజలకు చెప్పాలి. రాజ్యాంగం ప్రమాదంలో ఉందని కాంగ్రెస్ మాత్రమే అనుకుంటే సరిపోదు. ప్రజల్లో కూడా ఆ భావన ఉండాలి. కాంగ్రెస్ పార్టీకి ముందుగా రాజ్యాంగబద్ధ సంస్థలపై ఎంత నమ్మకం ఉంది అన్న ప్రశ్న ఇక్కడ తలెత్తుతుంది. 2024 ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. అందులో కాంగ్రెస్ గతంలో కంటే చాలానే పుంజుకుంది. బీజేపీకి గతంలో కంటే తక్కువ సీట్లు వచ్చాయి. ఇది ప్రజలిచ్చిన తీర్పు కాబట్టి అందరూ అంగీకరించాల్సిన విషయం. అయితే దీనిపై రాహుల్ గాంధీ విమర్శలకు తెరదీశారు. ఈవీఎంలు హ్యాక్ అయ్యాయంటూ ప్రచారం మొదలుపెట్టారు. ఎన్నికల కమిషన్ అనేది రాజ్యాంగబద్ధ సంస్థ. దీనిపై ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవు. ఈవీఎంలు హ్యాక్ అయ్యాయన్నది అసంబద్ధ వాదన. కుండబద్దలు కొట్టినట్టు చెప్పాలంటే
ఓటమిని అంగీకరించలేని పార్టీలు తెరపైకి తీసుకొస్తాయి. ఈవీఎంలను హ్యాక్ చేసి చూపించండి ఎన్నికల కమిషన్ కూడా సవాల్ విసిరినా నిరూపించింది లేదు. అటువంటప్పుడు ఆ సంస్థను తప్పుబట్టడం ముమ్మాటికి అసమర్థత. రాహుల్ గాంధీకి రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన సంస్థపైనే గౌరవం లేనప్పుడు ఇక రాజ్యాంగాన్ని ఎంతవరకు రక్షిస్తారు? అది కూడా ఇక్కడ సందేహమే. రాహుల్ గాంధీకి నిజంగా రాజ్యాంగంపై గౌరవం ఉంటే ముందుగా రాజ్యాంగబద్ధ సంస్థలపై అసత్య నిరాధార ఆరోపణలు గుప్పించడం మానుకోవాలి. తెలంగాణలో అణిచివేత ధోరణులను అడ్డుకోవాలి. ఆ తర్వాత రాజ్యాంగాన్ని కాపాడతానంటే కాస్తంత దానికి విలువ ఉంటుంది. లేకపోతే అది ఒట్టి నినాదానికే పరిమితమై 4వ డబుల్ డిజిట్కే పరిమితం చేస్తారు ప్రజలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.